డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, భాషా సాంస్కృతిక శాఖ, భరత రంగస్థలి సంయుక్తంగా ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఒక చక్కని నృత్య రూపకాన్ని మనందరినీ చరిత్ర పొరలలోకి మళ్ళీ ఒక్కసారి తీసుకెళ్లేలాగా, ఒక హిస్టరీని రీక్రియేట్ చేసేలాగా, ఒక చారిత్రక కథనాన్ని, గమనాన్ని, ఒక సాహితీ సమరాంగణ సార్వభౌముడి మానవీయ కోణాన్ని మన ముందు చక్కగా ఆవిష్కరించేలాగా నృత్య రూపకంగా ప్రదర్శించిన ఈ మొత్తం టీం అందరికీ నాయకత్వం వహించి కోరియోగ్రఫీ చేసిన కోకా విజయలక్ష్మి మొత్తం బృందానికి ఒక్కసారి మనందరి కథాల మధ్య శుభాకాంక్షలు తెలియదు. కూచిపూడి సంప్రదాయం అనేది తెలుగు జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన నృత్య రూపం అయితే, ఆ నృత్య రూపాన్ని ఈ చారిత్రక కథనాన్ని రెండింటిని మేళవించి ప్రముఖ జర్నలిస్ట్ ఎన్నో పత్రికలకి మూలకందంగా నిలిచారు. నిజానికి చెప్పాలంటే ప్రతి పత్రికలో, తెలుగు జర్నలిజంలో వచ్చిన ప్రతి పత్రికలో, ఈనాడు నుంచి మొదలుకొని, ఉదయం నుంచి మొదలుకొని, ఆంధ్రప్రభ ప్రతి సంస్థలో కూడా కొత్త టెక్నాలజీకి, న్యూ ఇన్నోవేటివ్ ఐడియాలజీకి, జర్నలిజంలో కొత్త విప్లవాలకి శ్రీకారం చుట్టడమే కాకుండా ఎడిటోరియల్ ద్వారా తాను రాసిన ప్రతి అక్షరంలో ఒక చారిత్రకత, ఒక ప్రామాణికత తీసుకొచ్చి తర్వాతి తరం జర్నలిస్టులందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచిన అత్యంత అద్భుతమైన అక్షర శిల్పి, జర్నలిస్ట్ యోధుడు ఏబికే ప్రసాద్ గారు. వారి సారథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు గారి 500 సంవత్సరాల సమారోహణ సందర్భంగా ఒక అత్యంత అద్భుతమైన సాంస్కృతిక నివాళిగా రూపొందించిన ఈ నృత్య రూపకం 2010లో, అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ప్రదర్శించబడి, మళ్ళీ అప్పుడప్పుడు ప్రదర్శించబడి, ఈరోజు మళ్ళీ ప్రదర్శనకు నోచుకోవడం అనేది గొప్ప విశేషం. ఆయన కథ, దీంట్లో తీసుకున్న కథన శైలి కానీ, అవసరం కానీ ఇప్పటికీ రెలవెంట్గా అనిపించడం అనేది దీనికి కాల పరీక్షకు నిలిచి గెలిచిన నృత్య రూపకంగా మనకు అనిపిస్తుంది. సో దీంట్లో చూపించిన కథ కానీ, దీని వెనుక చరిత్ర పరిశోధన కానీ ఎంతో అద్భుతంగా ఉండడం విశేషం. సో దీన్ని మించి ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, దీన్ని స్టేజ్ పైన నృత్య రూపకంగా మలచడంలో నైపుణ్యం మాత్రం అద్భుతం. ఆ నైపుణ్యానికి లైటింగ్ డిజైన్ కానీ, సౌండ్ డిజైన్ కానీ, తర్వాత కాస్ట్యూమ్స్ కానీ, ఆయా సందర్భోచితమైనటువంటి కాస్ట్యూమ్స్ కానీ, నటీనటుల యొక్క మొత్తం హావభావ విన్యాసాలు, వారి యొక్క ప్రకటనలు, పద్యాల రూపకల్పన, ఇది అంతా కూడా ఒక అత్యంత అద్భుతమైన రమణీయ దృశ్య కావ్యంగా మన కళ్ళ ముందు ఈ వేదిక మీద ఆవిష్కృతమైన సందర్భంగా నాకు అనిపించింది. అంటే రాయల కాలంలో ఎలా ఉందని చాలా సినిమాలు చూసాము. ఎన్టీఆర్ సినిమాల్లో, శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన సినిమాలో చూసాము, బాలకృష్ణ, ఆదిత్య 316 లాంటి సినిమాల్లో చూసాము. కానీ ఈ వేదిక మీద పునఃసృష్టి జరిగిన అనుభూతి కలిగింది. చాలా సందర్భాల్లో అవి చూస్తుంటే మొత్తం ఆ విన్యాసాలు కానీ, కాస్ట్యూమ్స్ కానీ, దానికి సంబంధించిన అన్నీ కూడా రాయల కాలంలో బహుశా ఇలా ఉండేవేమో, ఇలాంటి మానవీయ కోణం పరిపాలనలో ఉండేదేమో అనే ఒక నమ్మకం, విశ్వాసం కలిగించేలాగా ఇప్పటి పాలకులకి, ఎప్పటి పాలకులకి కూడా ప్రజారంజకంగా పాలించాల్సిన ఆవశ్యకతని గుర్తించే విధంగా ఈ నృత్య రూపకం ఉండడం అనేది గొప్ప విశేషంగా భావిస్తూ, దీన్ని రచించిన వారికి, మొత్తం కంపోజ్ చేసిన వారికి, మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాకుండా దీన్ని మొత్తం రూపకల్పన చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. నేను గురువుగా భావించడమే కాకుండా నాలాంటి ఎంతోమంది యంగ్ ఆఫీసర్స్కి, అంటే నేను ఇప్పుడు అని కాదు కానీ మొదటిగా ప్రతి ఒక్కరూ సివిల్ సర్వీసెస్లో విజయం సాధిద్దామనుకునే తెలంగాణ తెలుగు ప్రజానీకానికి అందరికీ ఒక నిరంతర స్ఫూర్తిగా నిలిచింది బుర్రా వెంకటేశం గారు. జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించి తెలుగువాడు ఎంతవరకు సాధించగలుగుతాడనేది నిరూపించిన గొప్ప మనిషి. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్తే, మొత్తం దేశం మొత్తం మీద మేధో జ్ఞానంలో తెలుగువారు లెస్స అని నిరూపించి చూపించి జాతీయ స్థాయిలో ఆ ర్యాంకుని తీసుకొచ్చి ఆ తర్వాత వందలాది వేలాది మందికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. సో అలాంటి బుర్రా వెంకటేశం సార్ ప్రస్తుతం చాలా కీలకమైన
బాధ్యతలు పోషిస్తూ బిజీగా ఉన్నప్పటికీ ఈ నృత్య రూపకాన్ని చూడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మీరు రావడం అనేది దీనికి గొప్ప అలంకరణగా ఉంది సార్. ధన్యవాదాలు సార్. అలాగే శ్రీకృష్ణదేవరాయల వంశ పరంపరను సంగమ సాలువ తులువ అరవీటి వంశాలలో ఆ శ్రీకృష్ణదేవరాయల పరంపరలోని 19వ వారసుడు శ్రీకృష్ణదేవరాయల పేరుతోనే ఉన్న యువ నాయకుడు సో శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ నాటకాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం అనేది ఈ నాటకం చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను సార్. సో అలాగే ఈ కార్యక్రమంలో భాగవతుల సీతారాం గారు ప్రముఖ కూచిపూడి విద్వాంసులు, తెలుగు యూనివర్సిటీలో కూచిపూడి కళని తన శిష్య ప్రశిష్య పరమాణులతో ఎంతో అద్భుతంగా నేర్పించినటువంటి మంచి గురువు, ఇటీవలే కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని గ్రహించినటువంటి మంచి కూచిపూడి సంప్రదాయ గురు పరంపరలో ఒక అత్యంత అద్భుతమైన గురువు వారు ఉన్నారు. అలాగే ఇతర పెద్దలు కూడా చాలా మంది విచ్చేశారు. వారితో పాటు సంగ్రమట నర్సయ్య గారు ప్రముఖ సంస్కృత పండితుడు, తెలుగు భాషా పండితుడు, అలాగే విద్వాంసుడు, చరిత్ర పరిశోధకుడు, వారు కూడా ఇక్కడికి రావడం సంతోషం. దీనికి ఈ నృత్య రూపకల్పనలో తాను కూడా కీలకంగా ఉండడం అనేది గొప్ప విశేషం. అలాగే ఈ మొత్తం ఇచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నృత్య రూపకానికి కాన్సెప్ట్ డిజైనింగ్ అంతా ఏబికే ప్రసాద్ గారిది అయితే దాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించిన ఘనత ప్రముఖ నృత్య గురువు, కూచిపూడి నృత్య గురువు కోకా విజయలక్ష్మి గారిది. అందుకని ఆ ఇద్దరికి మరొక్కసారి మనందరి కరతాళ మధ్య ఏబికే ప్రసాద్ గురువు గారికి, అలాగే గురు శిష్యురాలు అలాగే కూచిపూడి సంప్రదాయంలో గురువు కోకా విజయలక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ వందనాలు.